హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బ్రోక్లీ అండి. బ్రోక్లీతో మేము బ్రోక్లీ 65 అనేది తయారు చేసేసుకుందాము. ముందుగా బ్రోక్లీని చూడండి, ఇలా వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇలా అయితే వేడి చేసేసుకుంటున్నానండి. కొద్దిగా ఎందుకంటే మధ్య మధ్యలో ఇది ఏమైనా ఇట్లా కుక్కర్లు కాలేదనుకుంటే అందుకోసం నేను లైట్గా దీన్ని బ్యాక్టీరియా ఏమైనా ఉండొచ్చని ఇలా వేడి నీటిలో అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను. స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాము. కొద్దిగా శనగపిండి 1 స్పూన్ అండి, అలాగే కార్న్ఫ్లోరు, కొద్దిగా మైదాపిండి అండి. మైదాపిండి వద్దనుకున్న వారు బియ్యపిండి అయినా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి మసాలా, కస్తూరి మేతి, ఇది బేకింగ్ సోడా అండి. ఎందుకంటే మనకు క్రిస్పీగా రావాలంటే మనము బేకింగ్ సోడా వేసుకుంటే బాగా కరుంబురం వస్తాయండి. అలానే తెల్ల నువ్వులండి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి టమాటా ప్యూరీ. దీంట్లో ఆనియన్స్, టమాటాలు మిక్సీకి వేసేసుకున్నానండి. ఇందులోకైతే వేసేసుకుందాము. ముందుగా మనము ఈ మసాలాలన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. చెక్క వీటన్నింటిని మనము కలిపేసుకుందామండి. చూడండి, బ్రోక్లీని అయితే మనము ఇలా వాటర్ అంతా వడగెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలానే మనము టమాటా ప్యూరీ కూడా వేసి దీన్ని మనము వడల పిండి మాదిరిగా కలిపేసుకుందామండి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. కొద్దిగా వేడి ఆయిల్ని మనము ఈ పిండిలోకి కలిపేసుకుందామండి. కలిపేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, మనము ఉడకబెట్టుకున్న బ్రోక్లీని అయితే ఇలా ఉంచేసుకుందామండి. దీంట్లో ఉంచేసుకొని ఇందులోకి కొద్దిగా మనము నువ్వుల్లోకి ఇలా ఉంచేసి ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి ఆయిల్లోకి. చూడండి ఎంచక్కా ఇలా మనము వేయించేసుకుందాము. చూడండి, బాగా వేగాయి. దీన్ని పక్కకు తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి బ్రోక్లీ అండి. ఎంత టేస్టీగా ఉందో మనకి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.